పాటు కలిసి ఉండబోతున్నాం, సర్దుకోవాలి అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలాగే మహానాడు వేదికగా కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ మిత్రపక్షాలను కలుపుకెళ్ళాలి, మనం 15 ఏళ్ల ప్రయాణం అన్నటువంటిది లోకేష్ చంద్రబాబు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం కలువుకోకుండా గొడవలు పడుతున్నటువంటి సంఘటన నిన్న పిఠాపురంలో చోటు చేసుకున్నటువంటిది సాక్షి హైలైట్ చేసింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన టీడీపీ నేతల మధ్య విభేదాలు మళ్లీ బొగ్గుమన్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఎదుటి ఇరు వర్గాలు బాహాబాగి దిగాయి. పవన్ అడ్డా అంటూ జనసేన శ్రేణులు, వర్మ అడ్డా అంటూ టీడీపీ శ్రేణులు కేకలు వేసుకున్నారు. పిఠాపురం మార్కెట్ కమిటీ సముదాయంలో ఆదివారం నిర్వహించిన మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి మనోహర్ హాజరయ్యారు. ఆయన చేరుకోకముందే మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ తన అనుచరులతో టీడీపీ కండవాల జెండాలతో ఈ కార్యక్రమానికి ర్యాలీగా తరలివచ్చారు. సభావేదికపైకి వర్మను చివరిలో పిలిచారు. దీంతో జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీనికి పోటీగా జనసేన కార్యకర్తలు కూడా జై పవన్ కళ్యాణ్, జై జనసేన అంటూ నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంగణం హోరెత్తింది. పిఠాపురం వర్మ అడ్డా అని టీడీపీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేయగేది పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి నినాదాలు చేశారు. ఒకనొక దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. వాళ్ళని నివారించేందుకు జనసేన నాయకుడు మర్రెడ్డి శ్రీనివాస్ సహా ఇతర నాయకులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులో రాలేదు. చివరికి పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. సభకు హాజరైన మాజీ మంత్రి నాదెళ్ల మనోహర్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు నినాదాలు ఆపలేదు. చివరి వరకు కార్యకర్తల కేకలు గందరగోళ పరిస్థితుల నడుమే సభను తూతు మంత్రంగా నిర్వహించారన్నట్టు వార్తని హైలైట్ చేసింది.